ఏంటండి ప్రతిపక్ష చెప్పండి సంబంధం ఏంటి? అవునా, ఏం చదివేదేంటి? ఎందుకు చదవాలి అసలు? అర్థం పర్థం లేకుండా ఏదో తీసుకొచ్చి చదవమంటే రీడింగ్ క్లాస్ ఎదురా బబ్లు కవిచ్చింది అలాగే మమ్మల్ని చెప్పండి మరి వాళ్ళకి ఇచ్చారండి. చెప్పండి సార్, ఇస్తున్నారు ఇప్పుడే. అదే అదే మామూలుగా ఎవరన్నా మామూలు పబ్లిక్ అనుకున్నాను డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్, అది రెగ్యులర్ ప్రోగ్రామ్, పార్టీ ప్రోగ్రామ్ చేసుకుంటాను. పార్టీ ప్రోగ్రామ్ చేస్తున్నారు కూడా నేను అబ్జెక్షన్ మీకు ఊరిని జస్ట్ ఇది పార్టీ నోటీస్ ఇచ్చారు, డ్యూటీ అయిపోయింది వెళ్ళండి. అసలు వైసీపీకి వంట పట్టేసింది, మీకు వంట పట్టేసింది. ఎక్కడ ఉన్నాయో మాట్లాడతా, భయం ఏంటి? కాల్ చేస్తారా ఊరేస్తారా? కాదు, 2 గంటల తర్వాత లేడీ కానిస్టేబుల్స్ వచ్చారు. మేము ఆ వీడియోలు కూడా తీసుంచాం. ప్రైవేట్ కేసు వేద్దాము. ఒక్కళ్ళు నేమ్ బోర్డులు పెట్టురాలా, ఎంతమంది తీసేశారు కూడా. అదేమంటే అంటే పోతాయి అంట, ఇరిగిపోతున్నాయి అంట, చూపిస్తున్నారు. ఇరిగిపోతుంది పెట్టుకోలేదమ్మా అంటున్నారు. అదే అడుగుతారు ఇలా అలాగని చెప్పి ఒకటి ఇరిగిపోయిన జోబులో పెట్టి చూపిస్తున్నాడు ఆయన. పోయినసారి ఎప్పుడు పెట్టాను అక్కడ మీడియాలో మాట్లాడాం కదా, రాజా గారు మా చేతిలో అంటే బందర్ అదే కాదు, మనం ఒక్కసారి మా ఆఫీసు మా వద్దంటే రోడ్డు రూల్స్ అన్నారు. అంటే టైంలో ఉంటాం అనుకోవాలి. మనం ఉండే కూడా సీన్ మార్చాలి. అలా అక్కడికి వెళ్ళి చూసి పక్కకి వెళ్ళి సమస్య లేదు. ఇంకా అదిగో ఏళ్ళను కూడా రమ్మన్నావు, మా నాన్నను కూడా ఫోన్ చేసి వచ్చేసేయండి, వాళ్ళ నైట్ ఇక్కడే ఉన్నాను, బయలుదేరారు. ఎవరు యాని బొగ్గరికి ఏ చేపెట్టు పక్క తిరుగుతారులేండి. మేము అబ్జర్వ్ మీ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు.